ఒకప్పుడు ఏలూరు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించిన ఆ నాయకుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? తండ్రి నుంచి వారసత్వ రాజకీయం పుణికిపుచ్చుకున్న ఆ నాయకుడు మౌనం పాటించడానికి కారణం ఏంటి? ఆ నిశ్శబ్దం వెనుక స్పష్టత కొరవడంతో తన అనుచరులు అయోమయంలో పడ్డారా? పార్టీ కార్యక్రమాలకు సైతం అరాకొరగా కనిపించడం వెనుక ఆంతర్యం ఏమిటి? వైసీపీలో ప్రాధాన్యం ఇవ్వటం లేదని హర్ట్ అయ్యారా? ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన కేడర్ ఏమంటుంది? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కోటగిరి శ్రీధర్ తండ్రి వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. వైసీపీ తరపున తాను పోటీ చేసిన తొలిసారి ఆయన ఎంపీగా గెలుపొందారు. గత ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఎందుకలా అంటే అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన ఆన్సర్. కానీ వాస్తవం వేరే ఉందని అప్పట్లోనే గట్టి చర్చ జరిగింది. రాజకీయ వర్గాల్లో శ్రీధర్కు తన తండ్రి కోటగిరి విద్యాధర్రావులాగా రాజకీయాలు పెద్దగా అచ్చిరాలేదని చెప్పుకుంటారు. అందుకు కారణం మాత్రం స్వయంకృతమేనన్నది ఇంకో వెర్షన్. ఎంపీగా ప్రజల్లో ఉండడం, అందరినీ కలుపుకుని పోవడం కంటే గ్రూపు తగాదాలను ప్రోత్సహించడానికి, పెత్తనం చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని, అందుకే ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదన్న గుసగుసలు అనుచర వర్గంలోనే ఉన్నాయి. సరే, కారణం ఏదైనా గత ఎన్నికల్లో కోటగిరి పోటీకి దూరంగా ఉండడం ఒకెత్తైతే, వచ్చే ఎన్నికల్లో ఏదో రకంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్నది లేటెస్ట్ టాక్. ఈసారి మాత్రం జాగ్రత్తగా అడుగులేయాలనుకుంటున్న ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టలేదని ప్రచారం జరుగుతోంది. అయితే దివంగత నేత మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు తనయుడు కోటగిరి శ్రీధర్ కోటగిరి కుటుంబానికి ఏలూరు జిల్లా రాజకీయాలలో తమకంటూ ప్రత్యేక స్థానం, అదేవిధంగా గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్, అదేవిధంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసి తిరుగులేని నేతగా విద్యాధర్రావు తన రాజకీయ ప్రస్థానం సాగించారు. అనంతరం ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. అయితే కోటగిరి తనయుడు శ్రీధర్ మాత్రం 2014లో బీజేపీలో చేరినప్పటికీ సీటు దక్కించుకోలేకపోయారు. 2019లో ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన తర్వాత తండ్రి లెగసీని కొనసాగించలేకపోయారు. అలాగే ప్రజల్లో మాత్రం తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కోటగిరి శ్రీధర్ నియోజకవర్గ ప్రజలను నిర్లక్ష్యం చేశారని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ప్రధానంగా దీనికి గల కారణం ప్రజలకు అందుబాటులో లేకపోవడం. ఏదైనా ఎవరైనా సమస్య చెప్పుకోవాలన్నా కూడా ఆయన దొరికేవారు కాదని, ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న తన వ్యాపారాలకే ప్రాధాన్యత ఇచ్చేవారని నియోజకవర్గ ప్రజలంటున్నారు. 2024 ఎన్నికల్లో తనంతట తానే పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు కోటగిరి శ్రీధర్. అయితే ఇప్పుడు శ్రీధర్ నిశ్శబ్దం వెనుక కారణం ఏంటి? ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు అనేది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయన అనుచరగణం, మెట్ట ప్రాంత వైసీపీ నాయకులు, జెడ్పీటీసీ సైతం జనసేన పార్టీలో చేరారు. పైగా కోటగిరి శ్రీధర్ సొంత మండలం కామవరపు కోట నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ ద్వితీయ శ్రేణిని జనసేనలోకి పంపేలా అడుగులు పడుతున్నాయంటున్నారు. ఆ విధంగా ముందు అనుచరగణాన్ని సేఫ్ సైడ్గా ఉంచితే తర్వాత టైం చూసుకుని తాను కూడా అదే బాటలో వెళ్లవచ్చు అన్నది మాజీ ఎంపీ ప్లాన్గా చెప్పుకుంటున్నారు. ఇక కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ను కూడా ప్రయత్నించాలనుకుంటున్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తండ్రి మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు బాటలో నడవాలనుకుంటున్నారన్నది శ్రీధర్ సన్నిహితుల మాట. సీట్ల సంఖ్య పెరిగితే గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నుంచి జనరల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు తాను ఆ సీటు కోసం పోటీ పడాలని అనుకుంటున్నారట. అందుకే తనకు, తన అనుచర వర్గానికి ఇప్పటి నుంచే ప్రాధాన్యత ఇచ్చే పార్టీల వైపు ఆయన చూపు ఉందని అంటున్నారు.
చూసినట్లయితే శ్రీధర్ ఎటువైపు అడుగులు వేసినా తాను అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం ఆయనకు మైనస్ పాయింట్గా చెప్పవచ్చు. అలాగే ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం అనే అంశాలు బలహీనంగా మార్చాయని అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే వార్తలకి ఎక్కిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన మరలా రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆయనను ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది ఒక ప్రశ్న. మరోవైపు తన అనుచర గణానికి ఇప్పటి నుంచే ప్రాధాన్యత ఇచ్చే పార్టీల వైపు ఆయన చూపు ఉందని అంటున్నారు. అయితే ఎంపీగా ఉన్నప్పుడు కొందరు ఏది చెబితే అది చేసిన కోటగిరి శ్రీధర్ వర్గపోరుకు ఆజ్యం పోశారన్న విమర్శలు ఎక్కువగా వినిపించాయి. మరి ఇప్పుడు అదే అనుచర వర్గాన్ని కాపాడుకునేందుకు, వారికి ప్రాధాన్యత దక్కించుకునేందుకు ఆయన చేస్తోన్న కొత్త ప్రయత్నాలు ఫలితం ఎలా ఉంటుంది? శ్రీధర్ మౌనం వీడి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారో లేదో వేచి చూడాల్సిందే.